హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా అసలు ఈ టాపిక్ మీద వీడియో చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఏముందిలే, అయ్యిందేదో అయిపోయింది కదా అని ఊరుకున్నాను. కానీ అసలు బయట మొత్తం రచ్చ రచ్చ అయిపోతూ కూర్చుంది. సో అందుకోసం ఇంకా నాకు జరిగిన సిచ్యువేషన్ కూడా ఇంకొకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. సో బేసిక్‌గా మీరు గమనించినట్టయితే ఇప్పుడు మన ఛానెల్‌లో నేను చేసిన 'కన్నప్ప' టీజర్ రివ్యూ అయితే ఉండదు. అది నేను డిలీట్ చేసేసాను. నేనే డిలీట్ చేసేసాను. వాళ్ళు నాకేమి స్ట్రైక్ అయితే ఏమి ఎయలేదు. నేనే డిలీట్ చేసేసాను. బట్ డిలీట్ చేయడానికి రీజన్స్ ఏంటి? బేసిక్‌గా 'కన్నప్ప' టీజర్ రివ్యూ నేను అప్‌లోడ్ చేసిన ఒక 4 రోజుల తర్వాతో ఎప్పుడో వారం దగ్గరలో నాకొకసారి మెసేజ్‌లయితే వచ్చాయి. అంటే ఫోన్‌లొచ్చాయి. మల్టిపుల్ కాల్స్ వచ్చాయి. నేను అన్‌నోన్ నంబర్‌లు ఆన్సర్ చేయను నేను. నేను తెలిసిన వాళ్ళతో మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే నేను చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్ నేను. సో, నాకు అన్‌నోన్ పీపుల్ ఎవరైనా వచ్చినట్టయితే కాల్స్ వాళ్ళకి మెసేజ్‌లు మాత్రమే పెడతా. హూ ఈస్ థిస్ అని అంతే. అలాగే ఉంటది సిట్యుయేషన్. సో, ఇంకా వాళ్ళందరికీ మెసేజ్ చేస్తే వాళ్ళలో ఒకరేమో 'మంచు విష్ణు' గారి ఫ్యాన్ అన్నారు. ఇంకొకరేమో ఎవరో ఎడిటర్ అన్నారు. ఇంకొకరేమో ఒక యూట్యూబ్ ఛానెల్ పర్సన్ అని చెప్పారు. ఇట్లా మల్టిపుల్ ఏదో సినిమా యాడ్స్ అని చెప్పి. అసలు ఆ ఛానెల్ ఉన్నట్టు నాకు ఇప్పటిదాకా ఐడియా లేదు. తర్వాత చెక్ చేశాను నేను. ఓకే. వీళ్ళందరూ కూడా మెసేజ్‌లు పెట్టారు నాకు. ఓకే. వీళ్ళందరూ కూడా పెట్టిన మెసేజ్ అంటే ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇంకా 'కన్నప్ప' టీజర్ రివ్యూని తీసేయమని చెప్పడం కోసం. సో, బేసిక్‌గా అలాగే చెబుతూ వచ్చారు కాన్స్టెంట్‌గా. ఇంకా నేను ఆ టైంలో రెస్పాండ్ కాలే. ఎవరో వేరే పీఆర్ ప్రసాద్ ఏదో పేరుతో పీఆర్ అనే పర్సన్ నుంచి కూడా కాల్ వచ్చింది. అది కూడా ఆన్సర్ చేయలే నేను. సో, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ అయితే అయ్యాయి. రెస్పాండ్ కాలేదు నేను. సో, ఆ తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాతో ఎప్పుడో రీసెంట్‌గా అంటే ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు నాకు మళ్ళీ కాల్స్ రావడం, మళ్ళీ మెసేజ్‌లు రావడం ఇవన్నీ కూడా జరిగాయి. నేను మళ్ళీ వాటికి రెస్పాండ్ కాలే. అంటే యూజువల్లీ నేను అంత రెస్పాండ్ కాను. నేను ముందే చెప్తున్నా. సో, నాకలా వచ్చాయి. కాన్స్టెంట్‌గా వస్తున్నాయి ఆ నంబర్ నుంచి. ఒకరేమో ఫ్యాన్ అంటారు, ఒకరేమో టీమ్ అంటారు, 'మంచు విష్ణు' గారి టీమ్ అంటారు. ఇంకొకరేమో ఇంకోటేదో చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి. సో, వీళ్ళందరూ కూడా ఫైనల్‌గా చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఆ టీజర్ తీసేయమని. సో, నేను ఎంతకీ రెస్పాండ్ కాకపోయేసరికి వాళ్ళేం చేశారంటే నాకొక ప్రైవసీ కంప్లెయింట్ పంపించారు. అంటే వాళ్ళు నాకు స్ట్రైక్ ఎయలేరు. ఎందుకంటే నేను వాళ్ళకి సంబంధించిన వీడియో కంటెంట్ గాని, ఇమేజ్ కంటెంట్ గాని ఎక్కడ కూడా వాడలేదు వీడియోలో. అండ్ థంబ్‌నెయిల్ మీద ఒకవేళ వాడినా కూడా ఇంతుంటది మహా అయితే. మొత్తం థంబ్‌నెయిల్ ఇంతుంటే అందులో ఇంతుంటది అంతే. మీరు గమనించినట్టయితే. సో, దానికి స్ట్రైక్ ఎయలేరు. సో, అందువల్ల నా థంబ్‌నెయిల్‌లో నేనే ఎక్కువ ఉంటా గదా! సో, ఇదంతా కూడా నేను ముందు నుంచే ఫాలో అవుతున్న ట్రిక్ అనుకోండి. అది వేరే విషయం. స్ట్రైక్‌లు రిలేటెడ్ ఇష్యూస్ రాకుండానే. సో, అది మ్యాటరు. సో, నాకు స్ట్రైక్ ఎయడానికైతే అవ్వదు కాబట్టి వాళ్ళు నాకు ప్రైవసీ కంప్లెయింట్ పంపించారు. మిగతా వాళ్ళకి ఎలాగైతే ఈ టైమ్ లైన్ నుంచి ఈ టైమ్ లైన్ వరకని చెప్పి ఉందో, సేమ్ నాకు అదే ఉంది. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, అదనమాట సిట్యుయేషను. సో, ఇంక ప్రైవసీ కంప్లెయింట్ పంపించిన తర్వాత బేసిక్‌గా ప్రైవసీ కంప్లెయింట్ వల్ల కూడా ఏం చేంజ్ అవ్వదు. ఏం మారదు. వీడియో అయితే ఏం డిలీట్ కాదు. వాళ్ళు 48 అవర్స్ టైమ్ ఇస్తాడు యూట్యూబోడు. 48 అవర్స్ తర్వాత వాడు వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ దాంట్లో ఏమైనా మనం వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేటట్టుగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఏదైనా మాట్లాడామో, ఏదైనా చేశామని వాడికి అనిపిస్తే అప్పుడు వాడు ఏదైనా తీసుకుంటాడు. ఆర్ ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఏమైనా వీడియో క్లిప్సో, కంటెంట్ ఏదైనా వాడితే అప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటాడు. మన వీడియోలో అదేం ఉండదు. ఏమని నేను జస్ట్ సింపుల్‌గా ఒకటే చెప్పా. ఏమన్నా 'భక్త కన్నప్ప' టీజర్ చూసినప్పుడు అది భక్తి రిలేటెడ్ వీడియో అన్నట్టుగా, సినిమా అన్నట్టుగా కాకుండా ఏదో ఆ పీరియడ్ యాక్షన్ డ్రామా మూవీ అన్నట్టుగా కనబడిందది. ఇప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' లాగా అలా అనిపించిందని చెప్పా అంతే. సో, బేసిక్‌గా మనం ఎక్కడ కూడా నెగెటివ్‌గా అంటే ఆయన్ని పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడింది ఏం లేదు కాబట్టి ఆబ్వియస్‌లీ ఇంకా స్ట్రైక్ ఎయడానికి కూడా లేదు. యూట్యూబ్ కాంట్ స్ట్రైక్. సో, యూట్యూబ్ కాంట్ రిమూవ్ ద వీడియో ఆల్సో. ఎందుకంటే ఆబ్వియస్‌లీ దేర్ ఇస్ నో ప్రైవసీ వయలేషన్. సో, ఇది పాయింట్ అనమాట. అయితే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఓకే. వాళ్ళు చాలా డెస్పరేట్ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా యూట్యూబ్ నుంచి లేపేయాలని. అప్పటికే వినీత్ సినేకి స్ట్రైక్ పడింది. ఆయన పాపం చాలా డీటెయిల్డ్‌గా డీకోడ్ చేసాడు కదా మొత్తం. అప్పటికే స్ట్రైక్ పడింది. అది నేను నోటీస్ చేశాను. ఓకే. ఈళ్ళింక ప్రైవసీ కంప్లెయింట్ దాకా ఎళ్లారంటే యూట్యూబ్ కూడా బేసిక్‌గా ప్రైవసీ కంప్లెయింట్ ఎప్పుడు ఇస్తారో తెలుసా మనకి? ఎయిదర్ ఒకటి వాళ్ళు ఒక 10, 15 సార్లు రిక్వెస్ట్ పెడితే, ఆర్ 2 ఏదైనా ఎంసీఎన్ త్రూ పెడితే. ఈ 2 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి ఓకే అయితే మాత్రమే యూట్యూబ్ వాడు మనకి ప్రైవసీ కంప్లెయింట్ రిలేటెడ్‌గా మెయిల్ పెడతాడు. సో, ఓకే. మన దాకా మెయిల్ వచ్చిందంటే వాళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఎందుకులే మనకి ఆల్రెడీ రావాల్సిన వ్యూస్ వచ్చేసాయి. తీసేద్దాంలే అని చెప్పి తీసేసాను నేనైతే. సో, అది సిట్యుయేషన్. సో, ఈ కారణం చేత నేనైతే వీడియో అయితే రిమూవ్ చేసేసాను. బట్ ఎనీహౌ డెఫినిట్‌గా ఈ స్ట్రైక్‌లేయడం అనే కాన్సెప్ట్ అయితే మాత్రం అసలు కరెక్ట్ కాదు. దట్టు అది కూడా ఈ 'ప్రణీత్ హనుమంతు' కాంట్రోవర్సీని అడ్డుపెట్టుకొని. దాన్ని అడ్డుపెట్టుకొని మాత్రమే చేస్తున్నారు. ఇదంతా తప్ప ఇంక అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు ఈ వీడియో కూడా మేబీ 'విష్ణు' గారి టీమ్ చూస్తూ ఉండొచ్చేమో. నేను ఒకటే చెప్తానండి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 'కన్నప్ప' టీజర్ ద్వారా మీకు ఏదైతే నెగటివిటీ వచ్చిందో దానికి 10 రెట్లు తెచ్చుకున్నారు మీరిప్పుడు. మొత్తం పెంట అయిపోయింది యూట్యూబ్ అంతా కూడా. యూట్యూబ్ అనే కాదు సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ గాని, ట్విట్టర్ గాని ఎక్కడ చూసుకున్నా కూడా మీరు విపరీతమైన హేటెడ్ వచ్చేసింది. ఇంతకు ముందు ఉన్న దానికంటే 10 రెట్లు ఎక్కువొచ్చింది. ఎందుకు చెప్పండి ఇవన్నీ గూడా? మీకే లాస్ ఇది. ఇన్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు టీఎఫ్ఐ బాగుండాలి, సినిమా బాగుండాలి. అండ్ యూ నో ఏ సినిమా తీయడమైనా సరే కష్టమైన కాన్సెప్టే.
అండ్ ప్రతి దాని వెనక యూనో ఏదో ఎంటర్‌టైన్‌మెంటా లేదంటే బిజినెస్సా లేదంటే ఏదో ఒక మోటివ్ అయితే ఉంటది. సో, ఇటు ఇండస్ట్రీలో నిలబడాలి ఏదో ఒకటి ఉంటది ఖచ్చితంగా. బట్ కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ అవుతుంటాయి. కొన్ని కొన్ని సార్లు సినిమాలు రావు. ఇప్పుడు 'శంకర్' గారు లాంటి వ్యక్తే 'ఇండియన్ 2' సినిమా తీయలేదు. సో, ఆబ్వియస్‌లీ మరింకా మిస్టేక్స్ జరగొచ్చు. మీ విషయంలో కూడా 'మంచు విష్ణు' గారి విషయంలో, 'కన్నప్ప' విషయంలో కూడా జరగొచ్చు. సో, అలాంటప్పుడు ఓకే. యాక్సెప్ట్ చేస్తే బెటర్ ఇంకా. లేదు ఇంకిలా చేస్తానంటే చూడండి ఇప్పుడేమైంది, అందరూ తెలివి మీరిపోయారు. సో, ఆయన ఫోటోలు వాడకుండా ఆరు వాడిన బ్లర్రేసి, ఆరు లేదంటే ఏమంటారు జస్ట్ పేరు మాత్రమే పెట్టి ఏదో ఒకటి చేసి వీడియో ఏస్తున్నారు. స్ట్రైక్‌లేసుకోవడానికి లేకుండా చేసుకుంటున్నారు వాళ్ళు. ఒక వీడియో చేసినోళ్ళు ఇంతకుముందు ఒక వీడియో మాత్రమే చేసినోళ్ళు ఇప్పుడు 3 వీడియోలేత్తన్నారు. ఇదే గదా! మీరు అర్థం చేసుకోవట్లేదు ఈ విషయాన్ని. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదో నాకు తెలియట్లే. సో, మూవీ బాగుండి పీపుల్ బాలేదు అంటే డెఫినిట్‌గా ఐల్ యాక్సెప్ట్. డెఫినిట్‌గా ఒకవేళ బాగున్న సినిమాని బాలేదని ఎవరైనా చెప్పినట్టయితే దానికి ఆ టీమ్ స్ట్రైకేసినట్టయితే నేను 100% యాక్సెప్ట్ చేస్తా. నేను కూడా ఇది రైటే అనుకుంటాను నేను. బట్ డెఫినిట్‌గా కంటెంట్ బాలేదండి ఇది. సో, బాలేని దానికి అందరూ బాలేదనే చెప్పారు. డెఫినిట్‌గా. కొంతమంది ట్రోల్ చేస్తూ చెప్పారు. కొంతమంది నార్మల్‌గా చెప్పారు. కొంతమంది సీరియస్‌గా చెప్పారు. వాటెవర్ ఇట్ ఈస్. ఎట్లా చెప్తే ఏముంది? మొత్తానికి బాలేదనే ఫీలింగే అందరికీ కలిగింది. అదే చెప్పారు. మేబీ మీ టీమ్‌కి, మీ ఫ్యాన్స్‌కి మాత్రమే కొంతమందికి వెరీ లిమిటెడ్ పీపుల్‌కి అది నచ్చుండొచ్చేమో గానీ, బట్ డెఫినిట్‌గా మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ టాక్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పల్స్ పాయింట్ గదా! సో, మరి అదే బాలేదని వస్తోంది గదా! సో, దాన్ని యాక్సెప్ట్ చేసుంటే, ఇంకొంచెం బెటర్‌గా చేసుంటే మేబీ ఏమో బాగుండేదేమో. ఇప్పుడు 'ఆదిపురుష్' ఉంది. 'ఆదిపురుష్' టీజర్‌కి బాగా బ్యాక్‌లాష్ వచ్చింది. సో, అందుకే వాళ్ళు ఏం చేశారు అట్‌లీస్ట్ కొన్ని చేంజెస్ చేశారు. అట్‌లీస్ట్ కలర్ గ్రేడింగో లేదంటే ఏదో చేసి మొత్తానికి ట్రైలర్ ఒకటి కొంచెం బెటర్‌గా రిలీజ్ చేసి, ఆ తర్వాత సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఏదో చిన్న ఇంప్రూవ్‌మెంట్ అయినా చేశారు. సరే అట్‌లీస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన దానికి వాళ్ళు ఒక రెస్పాన్స్ ఇచ్చారు. కొంచెం పాజిటివ్‌గా తీసుకున్నారు. కొన్ని చేంజెస్ ఇస్తారనే ఫీలింగ్ వస్తది. అది కూడా చేయకుండా ఇంక ఇట్లా స్ట్రైక్‌లేసి తీయించేసి ఎట్లా ఎంతవరకు తీయించేస్తారు? సరే పోనీ మొత్తం వీడియోలన్నీ తీసేసారనుకుందాం. అయినా సరే దానికొచ్చిన నెగెటివ్ ఇంప్రెషన్‌ని మీరు ఎట్లా తొలగిస్తారు? పీపుల్ మైండ్‌లోంచి ఎట్లా తీస్తారు మీరు? తీయలేరు కదండీ! యూట్యూబ్‌లోంచి వీడియోలు, ఇన్‌స్టా‌లోంచి వీడియోలు తీసినంత ఈజీ ఆ పీపుల్ మైండ్‌లోంచి ఆ సినిమా మీద ఉన్న హేట్రెడ్ తీసేయడం. ఆ సినిమా మీద ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్ తీసేయడం. అవ్వదు గదా! సో, ఆబ్వియస్‌లీ ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రాక్టికల్‌గా కూడా అవ్వదు. లాజికల్‌గా అసలవ్వదు. సో, అలాంటప్పుడు ఐదర్ వదిలేయడం ఆర్ చేంజెస్ చేసుకోవడం. ఈ రెండే బెటర్ ఆప్షన్స్. అది మానేసి ఇట్లా చేస్తే మాత్రం డెఫినిట్‌గా ఇప్పుడొచ్చినట్టు ఇంకా బిగ్ బ్యాక్‌లాష్ వచ్చింది. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే. అది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ గూడా ఉంది. రెండోది కాపీరైట్ స్ట్రైకులేయడం తప్పా? అంటే అసలు కంప్లీట్‌గా తప్పు అని చాలామంది చెప్తుంటారు. ఫెయిర్ యూజ్ పాలిసీ అంటారు. ఏదేదో చెప్తుంటారు మొత్తం. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు కాపీరైట్ స్ట్రైకులేయడానికి వాళ్ళకి 100% రైట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను కొంతమంది పెద్ద క్రియేటర్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన అంటే సినిమా వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక సినిమాని ఈవెన్ ఇప్పుడు మీరు ట్రైలరో, టీజరో ఏదో అనుకుంటారు గదా! అది గాదు. ఒక సినిమాని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడానికి ముందు ఒక వారం రోజుల ముందే వీళ్ళు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి అన్‌లిస్టెడ్‌లో పెట్టుంచుకుంటారు. దానికొక క్లెయిమ్ ఐడీ ఒస్తది. కంటెంట్ ఐడీ ఒస్తది. ఆ కంటెంట్ ఐడీ ఆర్ క్లెయిమ్ ఐడీని తీసుకొని రిలీజ్ అయిన తర్వాత నుంచి ఎవరెవరు పైరసీ చేసి వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా స్ట్రైక్‌లేస్తుంటారు. అయితే ఇదే కాదు బేసిక్‌గా ఒక యూట్యూబ్ వీడియో ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ఒక వీడియో ఉంది. దీన్ని చాలామంది వాడుకొని ఉండొచ్చు వేరే దగ్గర. ఒక వీడియోని వాడడం వేరు. ఒక సినిమాని వాడడం వేరు. ఇప్పుడు నేనేముంది ఇక్కడ కూర్చొని సోది చెప్తున్నా. సింపుల్. కూర్చొని మాట్లాడుతున్నా పోనీ పద్ధతిగా మంచిగా చెప్పాలంటే. దీనికి నాకయ్యే ఖర్చేముంది? మహా అయితే 2 లైట్లు, ఏసీ, సెల్ ఫోన్ ఛార్జింగు, 2 మైకులు అంతే మాక్సిమం. ఇగ దీంట్లో స్టాప్ వాచ్ పెట్టుకున్నాను కాబట్టి ఈ వాచ్ ఛార్జింగు. ఇది. అంటే నాకు ఎంత టైం అవుతుందో, ఎంతసేపు మాట్లాడుతున్నానో నాకు తెలియడం కోసం ఇది పెట్టుకున్నాను నేను. సో ఇట్లా కొన్నున్నాయనుకుందాం. ఇంతే ఖర్చవుతుంది నాకు. దీనివల్ల నాకు పోయేదేం లేదు. నా వీడియోని ఎవరైనా వాడుకుంటే అది జస్ట్ నాకు పర్సనల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ అనిపించిందా లేదా అనే దాన్ని బట్టి ఓకే. అది వేరే విషయం. బట్ ఒక మూవీకి సంబంధించిన కంటెంట్ మనం వాడుతున్నప్పుడు ఇట్స్ ఎ హై ప్రొడక్షన్ వాల్యూ కంటెంట్. దానికి చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఖర్చవుతది. అదొక సినిమా తీయాలంటే అంత ఈజీ అయితే కాదు. చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ ఖర్చవుతుంది. సో, దాన్ని మనం వాడాలి మన కంటెంట్‌లో అన్నప్పుడు అది వాళ్ళకి ఓకే అయితేనే మనం వాడుకోవాలి. వాళ్ళకి నాట్ ఓకే అయితే మనం వాడకూడదు. వాళ్ళకి నాట్ ఓకే అయినా కూడా మనం వాడేస్తే వాళ్ళు స్ట్రైక్‌లేస్తారు. దే హావ్ ద ఎవ్రీ రైట్ టు స్ట్రైక్. ఖచ్చితంగా 100కి 200% రైట్ ఉంది స్ట్రైక్ ఏయడానికి. అది ఏ సినిమా టీమ్‌కైనా. అది కన్నప్పనే గాదు. ఏ సినిమా టీమ్‌కైనా సరే రైట్ అయితే ఉంటది స్ట్రైక్ ఏయడానికి. కంటెంట్ వాడితే. కంటెంట్ వాడకుండా చేసుకుంటే అది వేరే విషయం. బట్ కంటెంట్ వాడితే మాత్రం ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే డెఫినిట్‌గా స్ట్రైక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్‌ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అంటే అవి ఎంతవరకు అవతల వాళ్ళు హర్ట్ అవ్వనంత వరకు. అంతే గదా! ఇప్పుడు మనం చెప్పిన మాట కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. బట్ కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజంకి కూడా చాలా లిమిట్స్ దాటుతున్నాయి మన తెలుగులో. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజంకి ఒక బోర్డర్ ఉంటది. అది కూడా మళ్ళీ ఇండివిడ్యువల్ ఒపీనియన్ అంటారేమో అది కాదు.
ఇండివిడ్యువల్ ఒపీనియన్ అదే కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా ఇండివిడ్యువల్ లెవెల్స్ ఆఫ్ క్రిటిసిజం ఉంటదంటారేమో అది గాదు. డెఫినిట్‌గా కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే దానికి ఎవరికైనా ఒకటే బార్డర్ ఉంటది. ఎవ్వరు అది దాటి ముందుకెళ్తే రోస్టో, ర్యాంటో, ట్రోలో అవుతది. ఓకే. సో, చాలామంది ఆ బార్డర్ దాటి చేస్తున్నారు. ఖచ్చితంగా చేస్తున్నారు. సో, కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం మాత్రమే చేయండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు యూట్యూబర్‌లందరూ కూడా నిజంగా తెలుగు సినిమాల మీద బతుకుతున్నారు. అట్లా వాటి మీద పడి బతుకుతున్నప్పుడు వాటి గురించి మరీ డీగ్రేడ్ చేస్తూ మాట్లాడకూడదు. ఎంతో కొంత రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తాము ఆఫీస్‌లో. మనం చేసే జాబ్‌ని మన మేనేజర్ ముందే నీచంగా మాట్లాడామనుకోండి వాడు ఏం చేస్తాడు మనల్ని జాబ్‌లోంచి తీసేస్తాడు. అట్లాగే మనం సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం సినిమాల మీద డబ్బులు సంపాదించుకుంటూ, సినిమాల మీద బతుకుతున్నప్పుడు, సినిమా వాళ్ళ ముందు అంత డీగ్రేడ్ చేసేలాగా, అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే వాళ్ళకి కాలుతది. సో, వాళ్ళు స్ట్రైక్‌లేసి వీడియోని తీసేస్తారు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ అబ్బా! మనం అర్థం చేసుకునే విధానం ఒకటుంటది. యూట్యూబు, సోషల్ మీడియా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచు అయి కొంచెం పక్కన పెట్టి, లిమిట్‌లో మాట్లాడండి. బాగుందంటే బాగుంది, బాలేదంటే బాలేదు. అంతవరకు ఓకే. బట్ ట్రోల్ చేయొద్దు, రోస్ట్ చేయొద్దు, ర్యాంట్ చేయొద్దు. ఓకే. ఇది నేను యూట్యూబర్‌లకు గూడా చెప్పే పాయింట్. ఎస్పెషల్లీ రోస్టర్స్ ఓకే. రోస్టింగ్ ఛానెల్స్ ఓకే. ఆళ్ళు వేరు. ఆళ్ళు కంప్లీట్‌గా రోస్టింగ్ అనే పెట్టుకుంటారు. రోస్టింగే చేస్తారు. అది ఓకే. రివ్యూ అనే పేరుతో కూడా కొంతమంది రోస్ట్ చేస్తుంటారు. అది చేయొద్దు. అది. అప్పుడు అది ఒపీనియన్ పెట్టి కూడా కొంతమంది చేస్తుంటారు. అది కూడా చేయొద్దు. ఒపీనియన్ అంటే ఒపీనియనే చెప్పండి. రివ్యూ అంటే రివ్యూయే చెప్పండి. రోస్ట్ అంటే రోస్టే చేయండి. ట్రోల్ అంటే ట్రోలే చేయండి. ర్యాంట్ అంటే ర్యాంటే చేయండి. అంతే. అది మ్యాటర్. సో, థాట్స్ ఇట్ గైస్ ఇది ఈ వీడియో. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది నా ఒపీనియన్ మీద అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథాన్. అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై.